కాకినాడ రూరల్ రేపూరు పంచాయతీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మండల అధికారి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతన్నలకు అండగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఎంపీ మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి రైతన్నను రాజును చేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ఈ స్కీమ్ ద్వారా నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం నుంచి మద్దతు అనే 5 అంశాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందన్నారు. సంక్షోభం నుండి సంక్షేమం దిశగా పాడి రైతులకు అండగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, టీడీపీ కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ, ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి, త్రిమూర్తులు, ఎంపీడీఓ పసుపులేటి సతీష్, జనసేన నాయకులు పాండ్రంకి రాజు, పుల్లా శ్రీరాములు, నక్క శ్రీను, ముమ్మడి బుజ్జి, గ్రామీణ ఖాదీ డైరెక్టర్ సిరంగి శ్రీను, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే ఒక ఎకరం తడి అన్నం లేదు ఈ 3 పంటలు మనం వచ్చిన తర్వాత. అలాగే ఒక్క ఎకరం ముంపు గ్రామం లేదు. ఎన్ని పాటలు పాడ్డాం, మేమే పాడ్డాం, ఎన్ని చేసాం అన్ని మీ దృష్టికి మేము తేలేదు. మేము మా పాటలు మేము పడ్డాం, ప్రతి ఒక్క చోట పడ్డాం, ప్రతి ఒక్క చోట డబ్బులు వేసుకున్నాం. రైలు చెరువులతో పాటు చేస్తున్నాం, బెదిరించాం, అంత తవ్వించాం, చేసి మొత్తం మీద 3 పంటలు మన ప్రభుత్వం వచ్చాక వాటికి 3 పంటలయ్యాయి. 3 పంటల్లో కూడా ఈ ఒక్క ఎకరం కానీ ముంపు కొనివ్వడం లేదు. ఒక ఎకరం కూడా పరిహారం కూడా చేసామని తెలియజేస్తా ఉన్నాం. ముందు కూడా 5 ఏళ్ళు కూడా అలాగే చేస్తామని చెప్తా ఉన్నాం. అలాగే డిమాండ్ ఆధారిత పంటలు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. సమాజంలో మారుతున్న ఆహార అలవాట్లను బట్టి పంటలు కూడా మనం మార్చుకుంటూ వెళ్ళాలి. ఒకటే రకం కాకుండా పద్ధతులు మార్చుకుంటూ ఉండాలి. వ్యవసాయం మార్చుకుంటూ వెళ్తూ ఉండాలి. లాభసాటి వ్యవసాయం చేయాలి. మార్కెట్లో దేనికి డిమాండ్ ఉందో ఆ వ్యవసాయం చేసుకుంటూ వెళ్ళాలి. ఆగమ పంటగా 3వ పంట వేసుకోవడానికి అన్ని రకాల ఆహార పంటలు అంగులు కూడా ఇవాళ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మీకు అందిస్తూ ఉంది, పనిముట్లు అందిస్తూ ఉంది. సబ్సిడీల మీద పెద్ద ఎత్తున సబ్సిడీల మీద ఈ కూటమి ప్రభుత్వం అందిస్తూ ఉంది. అలాగే మీరు ఎగ్జాంపుల్ చూసుకోండి, మన ఏరియాలో చూసుకుంటే వేరున్న వాళ్ళు పామాయిల్ అలవాటు చేస్తా ఉన్నాం. ఒక పక్కన వదిలేస్తా ఉన్నాం, పక్కన ఒక పామాయిల్ వేస్తా ఉన్నాం. పామాయిల్ ఎదిగిన తర్వాత వరి ఆగిపోతుంది, కానీ ఈ పామాయిల్ మనకు అందుబాటులోకి వచ్చిన తర్వాత రోజు డబ్బు చూస్తాం. పాఠశాలలో కొబ్బరి రైతులు రోజు డబ్బు ఎలా చూసేవారు, ఇక్కడ కూడా మనం కూడా రోజు డబ్బు చూస్తాం. అందాక కూడా వరేశ్వరుడు కట్టలే అక్కడ చేసుకున్నాం. అలాగే రేపూరులో పండ్ల తోటలు పెట్టడానికి మొదలుపెట్టాం, మీకు తెలిసిన విషయం అది. అట్లాగే అగ్రిటెక్ ప్రస్తుత రోజుల్లో ప్రతి రంగానికి టెక్నాలజీతో ముడిపడి ఉంది. అందుకే నియోజకవర్గంలో అడిగాం, ఎంతమందికి వద్దు మాకెందుకు ఈ డ్రోన్స్ అన్నారు. ఆ డ్రోన్స్ ఎందుకన్నారు, ఈ డ్రోన్స్ ఎందుకన్నారు, ఎవరు వద్దన్నారు. భారతదేశానికి ఇతర దేశానికి తేడా ఏంటో చెప్తాను నేను. ఈవేళ ఉక్రెయిన్లో అవ్వచ్చు, రష్యాలో అవ్వచ్చు, ఈవేళ అక్కడ ఇజ్రాయెల్లో, ఇరాన్లో, ఇరాక్లో, పాకిస్తాన్లో, కాబూల్లో డ్రోన్లతో యుద్ధం చేస్తా ఉన్నారు. ఇక్కడ మోడీ గారు డ్రోన్లతో వ్యవసాయం చేస్తాడు. మనతో గురించి ఇప్పుడు మనం దేని గురించి అయితే చెప్తామన్నారో మన ఎమ్మెల్యే గారు చాలా నీట్గా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నీటి భద్రత అనేది వస్తే అసలు లాస్ట్ గవర్నమెంట్లో మీకు ఎప్పుడు డిస్ట్రిక్ట్ ఇరిగేషన్ రివ్యూ మీటింగ్ జరిగింది అనేది కూడా తెలియదు. మొన్న కూడా ఇన్ఛార్జ్ మంత్రి గారు రావటం, అలాగే మేము అందరూ పాల్గొనడం, ప్రతి రైతుకి ప్రతి ఎకరానికి ఇబ్బంది లేకుండా నీటిని ఎలాగా అందించాలనే దాని మీద పవన్ కళ్యాణ్ గారు, సీఎం గారు కలిసి తీసుకున్న నిర్ణయాన్ని మమ్మల్ని అందరినీ ఇంప్లిమెంట్ చేయమని చెప్పి డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్ పెట్టి అందులో ఎవరికి కూడా ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవాలన్న దాని ప్రకారం, ఆ నినాదం ప్రకారం మేము అందరూ కూడా ఎమ్మెల్యే గారికి కావాల్సిన చెప్పడం జరిగింది. ఆ మీటింగ్లోనే ఏ రైతు కష్టపడకుండా ఉండేలాగా డెసిషన్ కూడా తీసుకోవాలి. అలాగే డిమాండ్ ఆధారిత పంటలు అంటే ప్రతి ఒక్కరు మనం అందరం వరి వేసేస్తాం వల్ల డిమాండ్ అంటే ప్రొడక్షన్ ఎక్కువైపోతుంది, ఉత్పత్తి ఎక్కువైపోయినప్పుడు ధర అనేది తగ్గే అవకాశం ఉంటుంది. అదే దేనికి ఎక్కువ ధర ఉందో దాంట్లో కొంతమంది అంటే మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అడిగినా కూడా చెప్తారు, గైడెన్స్ ఏది వేస్తే బాగుంటుందని చెప్పి కొంతమంది
ఎక్కువ పెద్ద రైతులు ఎవరైనా ఎక్స్పెరిమెంట్ చేయాలన్నా, అలాగే డిమాండ్ ఎక్కువ ఉన్న పంటలకి తీసుకునేదాన్ని పండించే అవకాశం ప్రభుత్వం అలాగే దానికి సపోర్ట్ కూడా చేయడం వల్ల నిజంగా అలాంటివి పండించి చూడండి. ఏది పండిస్తే ధర ఎక్కువ వస్తుంది అనేది లాభం కూడా ఎక్కువ వస్తుంది. అంటే రైతుని రాజుని చేయాలంటే ఇలాంటి అడ్వైస్ ఇవ్వాలి. దాంట్లో టెక్నాలజీని కూడా టెక్నాలజీని కూడా వినియోగించుకునేలాగా ఇందాక చెప్పారు. ఒక డ్రోన్ ని ఒక వ్యాపారం పెట్టుబడి పెట్టామంటే మనం పెట్టుబడి వెనక రావాలంటే సంవత్సరాలు అవుతుంది, అవునా కదా. మొన్న గవర్నమెంట్ సబ్సిడీలో డ్రోన్స్ లోన్ కి తీసుకుని అంటే 9,80,000 9,80,000 రూపాయలు అంతేనండి. 9,80,000 రూపాయలు 2,00,000 రూపాయలు అబ్బాయి కట్టాడు. రైతులకు ఉపయోగపడాలని సుమారు 7,50,000 రూపాయలు ప్రభుత్వం మీకోసం వాళ్ళకి ఇచ్చింది. సో గంటకి 20 ఎకరాలని తడిపేలాగా అలా అంటే మీన్స్ మందు వేసేలాగా ఎంత వేయాలన్నది వృధా కాకుండా వేయడం కోసం, మీకు ఉపయోగపడటం కోసం, అంటే మీరు డ్రోన్ ఆపరేట్ చేయడం వచ్చో రాదని తెలిసి ఆ కుర్రోడ్ని తీసుకుని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి కూడా ఉపాధి కలుగుతుంది. సో మీకు కూడా ఖర్చు తక్కువ అవుతుంది అనే ఒక మంచి ఆలోచన పథకం మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిసి తెచ్చిన ప్రోగ్రామ్.